అచ్యుతాపురం ఫార్మా కంపెనీ పేలుడు ఘటనలో చనిపోయిన కార్మికుల మృతదేహాలు రాత్రి నుంచి కేజీహెచ్ మార్చిరీలోనే ఉన్నాయి. ఎస్గ్రేషియా విషయంలో బాధిత కుటుంబాల సభ్యులు పట్టుబట్టారు. దీంతో పోస్టుమార్టం ఆలస్యమైంది. సీఎం చంద్రబాబు హామీ ఇచ్చాక పోస్టుమార్టం చేయడం మొదలైంది. దీంతో పోస్టుమార్టం పూర్తయ్యాక కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. అచ్యుతాపురం ప్రమాదంలో చనిపోయిన కార్మికుల మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. ఏదైతే గత అర్ధరాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడే ఏదైతే విశాఖ కేజీహెచ్ మార్చురీ వద్దే మృతదేహాలు ఉండడం జరిగింది. అయితే ఈ మృతదేహాలకు ఉదయం నుంచి కూడా పంచనామా నిర్వహించి ఎవరెవరైతే మృతి చెందారో వారి వారి స్వస్థలాలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం చేసింది. అయితే అక్కడ ఏదైతే కార్మికుల సంఘాల నాయకులు కానీ కార్మికులు కానీ కుటుంబ సభ్యులు కానీ కొన్ని అనుమానాలను వ్యక్తం చేశారు. ఏదైతే ఆ గతం అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఏదైతే ప్రకటించినటువంటి అమౌంట్ ఏదైతే ఎక్స్గ్రేషియా ఉందో దానికి ఒక సరైన క్లారిటీ లేదు, సరైనటువంటి హామీ లేదు. ఈ నేపథ్యంలో తీసుకువెళ్లడం కుదరదు అంటూ ఆందోళన చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా పోస్ట్ మార్టం చేయకుండా చాలాసేపు ఇదే ప్రాంగణంలో తమ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏదైతే ఇటు వైసీపీ నేతలు కానీ కాంగ్రెస్ ఇతర వామపక్ష లీడర్స్ అందరూ కూడా వచ్చారు. వీళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చిన తర్వాత అప్పటికీ కూడా వీళ్ళు అదే డిమాండ్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇక్కడ విశాఖ కలెక్టర్ కానీ అనకాపల్లి జాయింట్ కలెక్టర్ ఇద్దరు కూడా వచ్చారు. తమ తాలూకా ఏదైతే ప్రభుత్వం తాలూకా ఏదైతే ఇచ్చేటటువంటి ఎక్స్గ్రేషియా విషయంలో ప్రకటన చేశారు. అయినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా తమ నిరసన కొనసాగిస్తూనే పోస్ట్ మార్టానికి సహకరించలేదు. అయితే ఒకసారిగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. నేను అందరికీ కుటుంబాలకు అండగా ఉంటాను, పోయిన ప్రాణాలను తిరిగి తేలేము, కానీ కుటుంబాలకు అండగా ప్రభుత్వం ఉంటుందని చెప్పారు. ఏదైతే చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకు 1 కోటి రూపాయలు, అదేవిధంగా సీరియస్ ఇంజురీకి 50 లక్షల రూపాయలు, స్వల్ప గాయాలు అయిన వాళ్ళకి 25 లక్షల రూపాయల వరకు ఇస్తాము. అదేవిధంగా అన్ని విధాలా ప్రభుత్వం కూడా ఆదుకుంటుందని చెప్పినటువంటి తరుణంలో అక్కడి నుంచి కూడా ఏదైతే మార్చురీ ఏదైతే వద్ద ఉన్నటువంటి పరిస్థితి కొంత మార్పు కనిపించింది. పెద్ద ఎత్తున ఏదైతే చేరుకున్నటువంటి బంధువులు కూడా కొంత శాంతించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తర్వాత పోస్ట్ మార్టం కొనసాగింది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఏదైతే వివిధ ప్రాంతాల్లో శ్రీకాకుళం కానీ విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ 5 జిల్లాల నుంచి ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా యంగ్ యువకులు. ఏదైతే వీళ్ళ తాలూకా ఏదైతే చిన్న పిల్లలు చంటి పిల్లలు తీసుకొని వచ్చినటువంటి ఏదైతే భార్యలు కానీ తల్లిదండ్రులు కానీ చూడొచ్చు. ఆర్తనాదాలతో ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం కూడా రోధించి మారుమోగినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే చంద్రబాబు వచ్చి హామీ ఇచ్చిన తర్వాత దాని తర్వాత ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇస్తున్నారు. ఒక మట్టి ఖర్చుల కోసం ఒక 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఎవరైతే ఏ ప్రాంతాల్లో ఉన్నారో అక్కడికి ఇక్కడ నుంచి అంబులెన్స్ సౌకర్యం కూడా మహాప్రస్థానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 12 వరకు ఉన్నటువంటి డెడ్ బాడీస్ లో ఇప్పటి వరకు 8 ఏదైతే మృతదేహాలు వెళ్లడం జరిగింది. ఇంకా 4 వీటికి పిఎం ఇంకా జరుగుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా మరి కాసేపట్లో పిఎం కూడా పూర్తి అయ్యేటటువంటి అవకాశం ఉంది. పోగి మొత్తం ఏదైతే 24 అవర్స్ గా ఈ ప్రాంతం ఒక బేతావాహ పరిస్థితి ఏదైతే అచ్యుతాపురంలో నెలకొంది. ఇక్కడ ఒక గంభీరమైనటువంటి వాతావరణం, ఎవరు కూడా ఊహించినటువంటి ఘటనలు అంతా కూడా హృదయ విదారకంగా బాధపడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. ఓవరాల్ గా ఇప్పుడైతే మొత్తం ఇంకా వివిధ హాస్పిటల్స్ లో 35 మంది వరకు కూడా ఇంజూరీ అయినటువంటి వాళ్ళు చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళకు కూడా మెరుగైనటువంటి వైద్య సహాయము అందిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఇటు ఏదైతే పొలిటికల్ లీడర్స్ కానీ ఇటు ప్రభుత్వ పరంగా కానీ అన్ని విధాలా ఆదుకుంటామనే ఒక భరోసా మాత్రం ఇక్కడ ఏదైతే బాధిత కుటుంబాలకు దక్కింది. పోగి ఇప్పుడు ఏదైతే ఇంకో 4 ఏదైతే డెడ్ బాడీలకు ఈ మార్చురీలోనే ఇది పంచనామా అనేది జరుగుతుంది. బోగి థ్యాంక్ యూ నాయుడు.